వెల్కమ్ బ్యాక్ టు మనీ స్టాక్స్. దిస్ ఈస్ ద కంటిన్యూషన్ వీడియో ఆఫ్ యెస్టర్డే. మనం నిన్న ఏం మాట్లాడినామంటే అసలు ఇండియా పాకిస్తాన్కి శత్రుత్వం ఎలా మొదలైందని మాట్లాడాం. సో మనం ఎక్కడ ఆపాం నిన్న వీడియో? ఇండియా పాకిస్తాన్ ఇండిపెండెన్స్ అప్పుడు రెండు సపరేట్ అయిపోయినాయి. ఎలాగంటే 1947 ఆగస్ట్ 14 పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చింది, 15th ఆగస్ట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఇలా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అసలు యాక్చువల్లీ ఏమైందంటే ఒకటే పాయింట్ ఆఫ్ టైంలో రెండు సపరేట్ అయిపోయి మనకి బ్రిటిష్ వాళ్ళు మనం వదిలేసి వెళ్ళిపోయినాం. బట్ శత్రుత్వం అనేది అక్కడే ఆగలేదు. శత్రుత్వం ఇంకా పెరుగుకుంటూనే వస్తుంది. ఇప్పటికి పహల్గామ్ అటాక్ ఇది రీసెంట్గా జరిగింది, కానీ పాస్ట్ 77 years నుంచి మనకి ఆ శత్రుత్వం అనేది ఇయర్ బై ఇయర్ లేదా డెకెడ్ బై డెకెడ్ అది పెరుగుకుంటూనే పోతుంది. కానీ సో వీ విల్ సీ ద సీక్వెన్సెస్ ఆఫ్ దట్ ఎనిమిటీ. సో ఫస్ట్ ఇండో పాక్ వార్, ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ వార్ ఎప్పుడు జరిగిందంటే 1947 to 1948. అదే 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన ఇయర్లోనే ఫస్ట్ మనకి ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. సో ద మెయిన్ రీజన్ ఆఫ్ దిస్ వార్ ఇస్ కశ్మీర్. అసలు ఎలా జరిగిందంటే మనకి ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత బ్రిటిష్ మౌంట్ బ్యాటన్ ప్లాన్లో ఒక క్లాజ్ ఉండే. ఆ క్లాజ్ ఏంటంటే ఇండియా వాజ్ ఫుల్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అండి. ఇండియాలో ఆల్మోస్ట్ 400 చిల్లర ప్రిన్స్లీ స్టేట్స్ ఉండే. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే చిన్న చిన్న రాజ్యాలు, పెద్ద పెద్ద స్టేట్స్ ప్రొవిన్స్లీ ఉండే. హైదరాబాద్ ఒక చిన్న రాజ్యం, హైదరాబాద్ ఒక ప్రొవిన్షియల్ స్టేట్. ఇప్పుడు చెన్నై తీసుకుంటే ఒక ప్రొవిన్స్, బెంగాల్ ఒక ప్రొవిన్స్, బాంబే ఒక ప్రొవిన్స్. ఇవి కాకుండా అన్ని చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి, ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు వాటిని. సో అలా కాశ్మీర్ కూడా ఒక ప్రిన్స్లీ స్టేట్ విచ్ వాజ్ రూల్డ్ బై రాజా హరి సింగ్. హీ వాజ్ అ హిందూ రూలర్, బట్ ద ప్రిడామినెంట్ పాపులేషన్ ఇన్ కాశ్మీర్ వాజ్ ముస్లిం పాపులేషన్. అక్కడ ఏం జరిగిందంటే హరి సింగ్ వాజ్ నాట్ రెడీ టు జాయిన్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద ఇండియన్ యూనియన్. అలానే పాకిస్తాన్లో కూడా జాయిన్ అవుతాను లేదు, అతను సపరేట్గా అలానే ఉంటా అనుకున్నాడు. బట్ ప్రెషర్స్ బిల్డప్ అయిపోయినాయి. ఏమని? పాకిస్తాన్ నుంచి హరి సింగ్ టు జాయిన్ ఇన్ టు కశ్మీర్. సో దెర్ వాజ్ అ క్లాజ్ ఇన్ మౌంట్ బ్యాటన్ ప్లాన్. ఏంటంటే ద ప్రిన్స్లీ స్టేట్స్ వర్ లెఫ్ట్ టు దేర్ ఓన్ డిసిజన్. సో దట్ ఇప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్కి వాళ్ళ ఓన్ డిసిజన్ తీసుకుని హక్కు ఇచ్చారు. ఏంటంటే మీరు కావాలనుకుంటే ఇండియన్ యూనియన్లో కలవచ్చు, లేదా పాకిస్తాన్లో కలవచ్చు, లేదా ఒక సపరేట్ స్టేట్గా మీరు ఉండొచ్చు. సో రాజా హరి సింగ్ ఫస్ట్ చూస్ టు బి అ సపరేట్ స్టేట్. సో రాజా హరి సింగ్ వాజ్ నాట్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ టు ఇండియన్ యూనియన్, ఎందుకంటే కాశ్మీర్లో ప్రిడామినెంట్ పాపులేషన్ వచ్చేసి ఎక్కడది? ముస్లిం పాపులేషన్. అండ్ హీ ఈవెన్ డోంట్ వాంట్ టు జాయిన్ ఇన్ టు పాకిస్తాన్, ఎందుకంటే ఆ పాకిస్తాన్ వాళ్ళ మైండ్ సెట్కి రాజా సింగ్ సిద్ధాంతాలకి చాలా వ్యతిరేకం ఉండే. సో హీ వాంటెడ్ టు బి అ సపరేట్ స్టేట్. కానీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో October 1947 ఈ అరౌండ్ దిస్ పీరియడ్ పాకిస్తాన్ నుంచి పాష్తున్ మిలిషియా, అంటే పాష్తున్ అనే ఒక టెర్రర్ గ్రూప్ ఉండేది, ఉగ్రవాద గ్రూప్. ఆ గ్రూప్ పాకిస్తాన్ నుంచి కాశ్మీర్లోకి చొరబడి ఏం చేస్తుందంటే ఊర్లోని ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇది గమనించిన రాజా హరి సింగ్ ఏం చేసినాడు? వెంటనే ఇండియన్ యూనియన్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసుకొని మీరు నన్ను కాపాడండి. అప్పుడు పటేల్ పెట్టి తెచ్చిందే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. అదేంటంటే ఐ విల్ బీ పార్ట్ ఆఫ్ ఇండియా అని రాజా హరి సింగ్ సైన్ చేసి ఇవ్వాలి. ఒక్కసారి మన యాక్సెషన్ మీద సైన్ చేస్తే కాశ్మీర్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో రాజా హరి సింగ్ సైన్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అండ్ కాశ్మీర్ రాజా సింగ్ తరపున ఇండియన్ ట్రూప్స్ డిప్లాయ్మెంట్ జరిగింది కాశ్మీర్లో. అండ్ దే ఫోర్ట్ ఫస్ట్ వార్, ఇండో పాక్ వార్ జరిగింది. ఇండియా వన్, కాశ్మీర్ వాజ్ ఇంటూ. సో దట్ వాజ్ ఫస్ట్ ఇండో పాక్ వార్. సెకండ్ ఇండో పాక్ వార్ ఎప్పుడు జరిగిందంటే 1965 జరిగింది. ద రీజన్ ఫర్ దిస్ వార్ వచ్చేసి సేమ్, మళ్ళీ కాశ్మీర్ రీజియన్ గురించి. ఈసారి ఏం చేసినారంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు తెలివిగా వాళ్ళ సోల్జర్స్ని సివిలియన్స్లా మార్చి దే వాంట్ టు ఇన్ఫిల్ట్రేట్ ఇన్ టు కాశ్మీర్ రీజియన్. ఇన్ఫిల్ట్రేట్ అయిందంటే పాకిస్తాన్ సోల్జర్స్ని మన ఇండియన్ లోకల్స్ లాగా తయారు చేసి, ఇండియన్ లోకల్స్ లాగా గెటప్ వేసి ఇండియన్ రీజియన్లో పంపించేసినారు. ఎందుకు పంపించినారు? వాళ్ళు వచ్చి మన పీపుల్ని ఇన్స్టిగేట్ చేయడానికి, అంటే మన ఇండియాలో ఉన్న కాశ్మీరీ పీపుల్ని, ముస్లిమ్స్ని రెచ్చగొట్టి అగేన్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ రివోల్ట్ చేయాలి అని ఒక ఇన్స్టిగేషన్ ప్లాన్తో ఆపరేషన్ జిబ్రాల్టర్ అనే ఒక పేరు పెట్టుకొని వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అయిన కొన్ని రోజులకి మన ఇండియన్ ట్రూప్స్కి ఈ విషయం తెలిసిపోయి సో దే స్టాప్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో ఈ వార్ అనేది అంత పెద్దగా ఏం జరగలేదు. సో ఈ సెకండ్ వార్కి ఏం జరిగిందంటే ఇది ఒక వార్ మూమెంట్ని తీసుకొచ్చింది ఇండియా పాకిస్తాన్ మధ్యలో. ఎప్పుడైతే ఆ పాకిస్తానీ షోల్డర్స్ ఇండియాకి దొరికినారో ఇండియా వాంట్ టు వేజ్ అ వార్ ఆన్ పాకిస్తాన్. బట్ ఇక్కడ ఏం జరిగింది? UN ఇంటర్ఫియర్ అయ్యి తాష్కెంత్ అగ్రిమెంట్ అని ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చి రిలేషన్స్, ప్రీ వార్ రిలేషన్స్ ఉండాలి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక ఒప్పందం తీసుకొచ్చి ఇట్ సెటిల్ డౌన్. సో దట్ వాజ్ సెకండ్ ఇండో పాక్ వార్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది థర్డ్ ఇండో పాక్ వార్. ఇది ఏ టైంలో జరిగిందంటే 1971లో.
1971లో ఎందుకు జరిగింది అంటే 1970లో ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్, మనం ఇందాక మాట్లాడుకున్నాం. వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరిగినాయి 1970లో. ఎలక్షన్స్ జరిగినప్పుడు అవామీ లీగ్ అనే పార్టీకి చెందిన వ్యక్తి షేక్ ముజిబుర్ రెహమాన్, ఈయన లార్జ్ మెజారిటీతో ఈస్ట్ పాకిస్తాన్లో గెలవడం జరిగింది. ఈయన గెలిచిన తర్వాత ఏమైందంటే పవర్స్ అప్పుడు ఎవరి దగ్గర ఉండే, యాహ్యా ఖాన్, ఆయన ఎవరు ఆర్మీ ప్రెసిడెంట్ పాకిస్తాన్కి, ఆయన చేతిలో పవర్స్ ఉండేది. సో ద పవర్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు షేక్ ముజిబుర్ రెహమాన్. ఈ పవర్ ట్రాన్స్ఫర్ జరగట్లేదు. ఎలక్షన్స్ అయిపోయినాయి, అంతా అయిపోయింది, సెటిల్ అయిపోయిన తర్వాత కూడా పవర్ ట్రాన్స్ఫర్ జరగట్లేదు. ఇంకా పాకిస్తానీ ఆర్మీ నిరంకుశ పాలనే జరుగుతుంది. సో దీన్ని ఆపాలి అని చెప్పి షేక్ ముజిబుర్ రెహమాన్ కేమ్ టు ఇండియా యాజ్ అ నైబర్. ఇండియాకి వచ్చి హెల్ప్ అడిగాడు, నాకు పవర్ ట్రాన్స్ఫర్ జరగట్లేదు, మేము సపరేట్ నేషన్ ఉందాం అనుకుంటున్నాము, మాకు పాకిస్తాన్ నుంచి థ్రెట్ ఉంది అని మొరబెట్టుకున్నాడు. మొరబెట్టుకుంటే ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే మన ట్రూప్స్ని ఈస్ట్ పాకిస్తాన్లో డిప్లాయ్ చేయడం జరిగింది. అంటే మన ట్రూప్స్ ఇక్కడ ఒక ప్రామినెంట్ లీడర్, ఒక ప్రామినెంట్ పర్సనాలిటీ ఎవరంటే శ్యామ్ బహదూర్. మనం మూవీ కూడా చూసినాం శ్యామ్ బహదూర్ది, మన వికీ కౌశల్ది. సో ఈ థర్డ్ ఇండో పాక్ వార్ ఎప్పుడు ఎందుకు వచ్చిందంటే 1972లో షిమ్లా అగ్రిమెంట్ జరిగింది. 1974లో షిమ్లా కాన్ఫరెన్స్ అని ఇంకోటి జరుగుతుంది, అది ఇది లింక్ చేయకండి. షిమ్లా అగ్రిమెంట్లో ఏం జరుగుతుంది అంటే సీజ్ ఫైర్, వార్ ఆపేసి ప్రీ వార్ పొజిషన్స్కి వెళ్ళిపోదాం అని ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. సో దాంతో ఈ థర్డ్ వార్ కూడా అయిపోతుంది. మళ్ళీ సపరేట్ ఏంటంటే బంగ్లాదేశ్ అనే ఒక కొత్త నేషన్ కూడా ఫామ్ అవ్వడం జరుగుతుంది. షేక్ ముజిబుర్ రెహమాన్ విల్ బి ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. దట్స్ ద స్టోరీ ఆఫ్ థర్డ్ ఇండో పాక్ వార్. సో ఇవి ఇండో పాక్ వార్స్. దీని తర్వాత కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయి మనకి. దీని తర్వాత ఇమీడియట్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు జరిగిందంటే 1999 మేలో కార్గిల్ వార్. కార్గిల్ వార్ కూడా ఇండో పాక్ వారే, కాకపోతే కార్గిల్ వార్ ఎలా జరిగిందంటే అది కొంచెం డ్రమాటిక్గా ఉంటుంది. ఆ సెటప్ మొత్తం ఏంటంటే ఎల్ఓసి యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ సోల్జర్స్ ఇన్ఫిల్ట్రేట్ అవుతారు మన ఇండియా బార్డర్ లోపలికి. ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే సియాచిన్ గ్లేషియర్ దగ్గర ఉండే హై పొజిషన్స్లో ఉండే ఈ బరాక్స్ ఉంటాయి కదా, అవిన్నింటినీ ఆక్యుపై చేసేస్తారు. బరాక్స్ని, ఆ పొజిషన్స్ని, ఆ స్ట్రాటజిక్ పాయింట్స్ ఉంటాయి కొన్ని షూట్ చేయడానికి. ఇలా మనం చూస్తుంటాం మూవీస్లో, మంచులో ఉన్నప్పుడు ఇట్లా 4 సైడ్స్ ఉసుక సంచులు పెట్టుకొని వాళ్ళు గన్స్ పట్టుకొని ఉంటారు. స్ట్రాటజిక్ పాయింట్స్ అంటారు వాటిని. ఆ పాయింట్స్ అన్నింటినీ వీళ్ళు ఆక్యుపై చేసేస్తారు పాకిస్తానీ సోల్జర్స్. దీనికి వ్యతిరేకంగా ఇండియా ఆపరేషన్ విజయ్ అని స్టార్ట్ చేసి వాళ్ళందరినీ తరిమి కొడుతుంది అప్పుడు కార్గిల్ వార్ అప్పుడు. కానీ ఆ యుద్ధంలో మనం చాలామంది సైనికుల్ని కోల్పోతాం. ఇప్పటికీ మనం లదాఖ్లో కార్గిల్ రీజియన్లో చూస్తే మనకి ఆ స్తూపాలు, వాళ్ళ శిథిలాలు, గ్రేవ్యార్డ్స్ ఇంకా ఉంటాయి సోల్జర్స్కి. సో అది 1919లో జరిగిన కార్గిల్ వార్. సో దీని తర్వాత మళ్ళీ 2001లో 1991లో కార్గిల్ వార్ జరిగింది. 2001లో రిటాలియేషన్గా మళ్ళీ ఈ కార్గిల్ వార్లో వాళ్ళు ఓడిపోయారు కదా. సో 2001లో రిటాలియేషన్గా మళ్ళీ ఏం చేశారంటే జైషే మొహమ్మద్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి ఉగ్రవాదులు మన ఇండియన్ పార్లమెంట్ మీద అటాక్ చేసినారు. 6 మెంబర్స్, 6 వచ్చి ఇండియన్ పార్లమెంట్ మీద అటాక్ చేసి 5 పోలీసుల్ని, ఒక గార్డెనర్ని, ఒక సెక్యూరిటీ పర్సనల్ని చంపడం జరిగింది అప్పుడు. సో ఇది రిటాలియేషన్ ఆఫ్ కార్గిల్ వార్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది వెంటనే జరిగింది కదా. కార్గిల్ వార్ అయిపోయి వార్ కొంచెం అన్నీ కూల్ డౌన్ అయ్యి ఆ 2000 ఇయర్ కొంచెం కూల్ అయిపోయిన వెంటనే 2001లో మళ్ళీ అటాక్ జరిగింది. ఇది 2001 పార్లమెంట్ అటాక్. దీని తర్వాత మళ్ళీ 2008లో ముంబై టెర్రర్ అటాక్స్ 26/11, తాజ్ హోటల్, మన కశ్యప్, టెర్రరిస్ట్ కశ్యప్, ఆ అటాక్. దాని తర్వాత మళ్ళీ 2016లో ఉరి అటాక్ జరిగింది. దానికి రిటాలియేషన్గా మన ఇండియన్స్ సర్జికల్ స్ట్రైక్ చేసినారు. తర్వాత మళ్ళీ పుల్వామా అటాక్ 2019లో, అది చూసాము. ఇప్పుడు రీసెంట్గా 2025లో పహల్గామ్ అటాక్. సో ఇన్ని విధాలుగా పాకిస్తాన్ అనేది ఇండియా మీదకి ఎప్పుడు ఏదో ఒక రకంగా దాడి చేస్తూనే ఉంది. సో దే ఆర్ కాన్స్టెంట్లీ అటాకింగ్. మనం అటాక్ చేయలేక కాదు, మన ఇండియా మనం నమ్మే సిద్ధాంతం ఏంటంటే టాలరెన్స్. ఇండియన్స్, హిందూస్ మెయిన్ సిద్ధాంతం ఏంటంటే టాలరెన్స్. హిందూ అనే పదం కూడా అంతే. హిందూ అంటే హింద్ అంటే ఏంటంటే టాలరెంట్ టు ఎవ్రీవన్. మనం ఎట్లా అంటే ప్రతి ఒక్కరు మంచి కోరుకుంటాం. సో ఆ ఒక్క మన మంచితనాన్ని చేతగంతనంగా తీసుకొని దేవర్ కాన్స్టెంట్లీ కీప్ అటాకింగ్ అస్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జాగ్రఫీ పరంగా కానీ, ఎకానమీ పరంగా కానీ అసలు పాకిస్తాన్ ఈజ్ ఆన్ పార్. అసలు ఇండియాకి పాకిస్తాన్కి అసలు పొంతననే లేదు. మన ఒక స్టేట్ జీడిపి అంత ఉంటుంది, కాశ్మీర్ పాకిస్తాన్ జీడిపి. అయినా వాళ్ళు అటాక్ చేస్తున్నారు మన మీదకి, ప్రతిసారి ఎగసపడుతున్నారు మన మీదకి. వస్తున్నారంటే వాళ్ళకి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ హెల్ప్ చేస్తున్నాయి, నో డౌట్ ఎట్ ఆల్. అది మనం ఇప్పుడు మాట్లాడొద్దు. ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ సపోర్ట్ ఉంది, అయినా వాళ్ళకి అంత ధైర్యం ఉందంటే మన మంచితనాన్ని వాళ్ళు చేతకంతనంగా తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా మనం చూసుకున్నాయన్నీ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్స్ అన్నీ.
దీనికి రీజన్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో ఏదైనా కొత్త అమెండ్మెంట్ అయినా ఏదో అటాక్ జరుగుతుంది, మన ఇండియాలో ఏదైనా బిల్ పాస్ అయినా ఏదో అటాక్ జరుగుతుంది, మనం ఏదైనా బాగా సెలబ్రేట్ చేసుకొని మనం సంతోషంగా ఉన్నా ఏదో ఒక అటాక్ జరుగుతుంది. సో ఇది ఎలా అంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ డైలాగ్స్ ఇవి నడుస్తూనే ఉన్నాయి ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో. సో మనము చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద మెయిన్ గ్రౌండ్స్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అంటే కాశ్మీర్, దాని తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ. మనము నెక్స్ట్ వీడియోలో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి క్లియర్గా అసలు దాని బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు అంతా తెలుసుకుందాము. దిస్ వీడియో ఎండ్స్ హియర్. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా సెన్సిబుల్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ ఇట్ టు అట్లీస్ట్ ఫర్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ.